సీతారాముల వారి కళ్ళు కలిగి ఆ ఒట్టి కాసులు వాడి దేవుని కలిగి ఆ సింహాద్రప్పన్న దేవుని కలిగి బాబు గారి పేరు పేరు ఎవరి పేరు చెప్పి భగవంతుల వారి పేరు చెప్పి త్రివేళ అది 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 బాబు గారు ఆ సైతాలు ఇస్తారు ఇక ముందు పాత్రం బాబు గారి పేరు తెచ్చాక కూడా చాలా వరకు కూడా చెప్పుకుంటాం. ముస్తాబు చేసుకొని అమ్మగారి ఇంటి దగ్గర వెళ్ళిపోతున్నాం. అమ్మగారు సైతం ఏమో తెలుసుకుంటారు కానీ అది 500 రూపాయలు ఇంట్లో పెట్టాను సంతోషంగా దీనిచ్చాడు పెట్టాను పేరు చెప్పి పళ్ళు పళ్ళు చదివించేసి ఇవాళ సింహాద్రప్పన్న ఒడ్డు కాసులు వాడు చెప్పండి చెప్పు నా పేరు చెప్పు నీ పేరు నా భార్య పేరు దీప నా పేరు శ్యాంబాబు దీపమ్మ
డబ్బులే వారంటుంది సింహాద్రప్పన్న కష్టపడలందు వాళ్ళ పిల్ల పాపలందు వాళ్ళ పాడి పంటలందు ఆ సింహాద్రప్పన్న సీతారాముడు చల్లని దిగ ఉండాలి. అది మీ పేరు చెప్తాను. ఓయ్ సాగు ఇచ్చిన ఉన్నమ్మేవి ఎవరు ఇచ్చున్నాయి ఆ దేవుడికి ఇచ్చిన రాజు డబ్బులు ఆ ఎన్ని డబ్బులే వారంటుంది జీవించేయాలరా తిరిగి పండురా కట్నం చాలు జీతాలు రాలేదే. ఖుషీకి ఇవ్వాలి. లేవు 300 పుట్టాడు అట్లా చిల్లరిచ్చేయండి. సంతోషం సంవత్సరానికి ఒక రోజు ఎల్లప్పుడు వస్తాం బాబు. నాయన ఈ పండగ బాబు దోస్తులతో ఎంత ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ సీతారాముడు ఇద్దరు వెళ్ళిపోయిండ్రు. ఖుషి కొలు తెచ్చియాల బాబుది బాబు ఇచ్చి ఇవ్వాల్సినాడు ఎప్పుడు కానీ అవును నాయుడు నాయుడు నాయుడుకి నాయుడు బాబు చెప్తే అక్కడికి వెళ్తాం. అయ్యా 2 యాభైలు కూడా కలిపి కొట్టి బాబు గారి పేరు ఉండిపోతుంది. చెప్పుకోవాలి మరి బాబు గారి పేరు ఊరాలి మరి శ్యాంబాబు గారు బాబు శ్యాంబాబు పేరు చెప్పుకోవాలి. పలానా ఇంటి దగ్గర పోయిన పలానా బాబు గారు ఎంత ఇచ్చినారని చెప్పుకోవాలి. జీతాలు రాలేదు కదా అందుకే తక్కువ ఇచ్చాను. జీతాలు ఇంక రాలేదు. ఇప్పుడు సెలవులు రాలేదు. ఇచ్చేస్తా దానికి లేదు. సీతారాముడు ఇద్దరు వెళ్ళిపోయిండ్రు లోనికి. సుఖ సంతోషాలతో సంతోషంగా పిల్ల పాపలతో చల్లగా దీవించుకోవాలి. అలా చల్లగా దేవుడు చేసుకుంటారు. పూజ కొడుతూ వెళ్ళుకుంటా మరి ఇస్తాలో మరి రూపాయలు 10 రూపాయలు ఇక్కడే కాలి పిల్ల అయితే అన్నట్టు ఇక్కడైతే ఇస్తుంటారు. పైసలు ఇస్తారు. ఇచ్చింది